బీటెక్ జాయిన్ కాకముందు. అరే ఎక్కడున్నారు? ఏం లేదురా, గేమ్ ఆడుతున్నా. నీ గురించి ఆలోచిస్తున్నా బావా. బోర్ కొడుతుందిరా, నాకు కూడా ఎటైనా పోదామా? ప్లాన్ చేయరా ఏమన్నా? హారా, ఎక్కడున్నారు అందరూ? మన ప్లేస్ కి రండి అందరూ. హా కమింగ్. వస్తున్నారా? చెప్పండి రా, ఏం చేద్దామంటారు మరి? ఎంసెట్ ఎట్లా రాసిల్లా? ఎందుకు తీసి చదువు గురించి వేరే ముచ్చట్లు మాట్లాడాలి. నేను డిగ్రీ ఇక అదైతేనే బెటర్ నాకు. మరి ఇట్లా మీరేమనుకుంటారు? ఏమో చెప్పాలి మీరే అన్నోటి. అప్పటి లైఫే మంచిగా ఉండే కదరా. అవును, బోర్ కొడుతుంది. మరి ఏమైనా వేద్దామా? ఇప్పుడే ఉన్నది చేసేది, అప్పుడే గోళీలు ఆడేది అది ఇది అనుకుంటుండేది మంచిగా life. చిన్నప్పుడు లైఫే మంచిగా ఉండే. ఇంకా బీటెక్ వచ్చి నాకు ఇంకెట్లయితారా అందరు. అట్లా ఏం లేదు, ఫస్ట్ ఎట్లున్నావు అట్లనే ఉన్నాం. చూద్దాంలే ఇక. చూద్దాంలే ముందు. బీటెక్ జాయిన్ అయినాక అభి ఏడున్నావురా? బయటికి పోతానవా? ఏహే, నువ్వు బయటికి వెళ్ళిపోతావురా. సర్లే. హలో, అరే సన్నీ, ఏం చేస్తానవరా? జాన్సెట్ గాడు ఉన్నా. సరే కానీ ఇద్దా, అభినయ్ గాడు ఏటో బయటికి పోతానట, పోయి చూసొద్దాం. వస్తాను. సరే. హలో, చెప్పురా. ఏడున్నావు? బయట ఉన్నారా? బయటికి పోమంతావా? ఏ లేదురా, పని ఉన్నది. సరే సరే. సరే. సారా వీడేం చేస్తానో చూద్దాం. అరే నువ్వు ఎటు పోతానో బండి వేలు ఈక్వేషన్ అంటారా, కూరగా చదువుతాను. బయట నాటి చదువుతాను పోతారా బయటికి? ఏముందే ఖాళీ. ఏం చేస్తున్నావు? తిన్నావా? బయటికి పోతాను కాదు. అరే అవును, మళ్ళీ కాల్ చేస్తావు? బయట లేదురా, మా ఫ్రెండ్ గారు కాల్ చేసి పోవాలి ఇక బయటకి. అదే వెళ్తున్నా, రెడీ కూడా అయినా. అరే అట్లా ఇంద్రాస్ అనే వాడేమో బయటికి పోతానా అని చెప్పేమో ఫోన్ మాట్లాడతాడు, ప్రదీప్ వాడేమో పనున్నా అని చెప్పి చదువుకుంటాను. విధంగా మారిపోయింది. దోస్తులు వచ్చిండు కథ. అసలు లాస్ట్ కు ఎట్లా అన్నారా లాస్ట్ టైం వాడు ప్రదీప్ వాడు? అట్లేం ఉండదు, నాకు ఇంకెట్లా అట్లా ఏం లేదు, ఫస్ట్ ఎట్లున్నావు అట్లనే ఉన్నాం. చూద్దాంలే ఇక. పోతే మంచిగా కలుస్తాం, బీటేక్ అయినా అది ఏమి ఉండదు, అది ఇది అని మాట్లాడతాం. అసలు అప్పటి లైఫ్ వేరు రా. అప్పుడు అందరం చిన్నప్పుడు తిరిగి గుట్టల పండు తిరిగి అది ఎంత ఎంజాయ్ ఉండే, వేరే ఉండే. ఫైనల్గా మేము చెప్పేది ఏంటంటే, మీరు ఏ పొజిషన్లో ఉన్నా ఏం చేసినా ఫ్రెండ్స్ని అయితే మర్చిపోకండి.